రంపచోడవరం నియోజకవర్గంలో అయితే శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. మన్యం గిరిలో శివనామస్మరణతో భక్తులైతే వేలాదిగా ఇక్కడ ఉన్న శివాలయాల్లో అయితే స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇటు రంపచోడవరంలో కానీ లేదా వైరావరం అలాగే జడ్డంగి బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో అయితేనేమి లోదొట్టి వాతంగిలో ఉన్న మన్యంగిరిలో ఉన్న పూతికుంట వైరావరం మన్యంగిరిలో ఉన్న శివాలయాల్లో వేలాదిగా భక్తులైతే స్వయంభూగా వెలిసిన పరమశివుణ్ణి ఎంతో భక్తి శ్రద్ధలతో వేకువజాము నుంచి కూడా స్థానికంగా శివాలయాల వద్ద ఉన్న వాగుల వద్ద స్నానాలు ఆచరించి మరియు పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఎంతో మహత్యం కలిగిన శివరాత్రి రోజున వేలాదిగా భక్తులు అయితే మాత్రం శివుణ్ణి లోకేశ్వరుణ్ణి దర్శించుకుంటే సకల పాపాలు పోవడంతో పాటు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయనే ఒక నమ్మకంతో అయితే ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా తండోపతండాలుగా ఆలయాల వద్దకైతే భక్తులు చేరుకుంటున్నారు. జడ్డంగి మల్లికార్జున స్వామి ఆలయం చాలా బాగుంది. ఈ ప్రాంతం గట్ట చాలా బాగా తయారు చేశారు. బ్రిడ్జికి వెళ్ళే దారి కూడా అటు సైడ్ వెళ్ళే దారి కూడా బ్రిడ్జ్ పెట్టారు. చాలా బాగా తయారు చేశారు. జడ్డంగి చాలా బాగుంది. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి జడ్డంగి రాజబంబింగ మండలం జడ్డంగిలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి పూర్వకాలం 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా వెలిసిన స్వయంభూ ఏకశిల గుడి. ఈ గుడికి దర్శనం చేసుకుని వచ్చిన భక్తులకి కోరిన కోరికలు తీర్చే స్వయంభూ గుడి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి. మా పూర్వీకుల నుంచి కూడా ఈ గుడికి ఎంతో మహత్యం ఉందని చెప్పుకునేవారు. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రతి సంవత్సరం కూడా మేము ఎక్కడెక్కడ ఉన్నా సరే రాజమండ్రిలో ఉంటాను నేను ఇదే ప్రస్తుతం. కానీ ఈ శివరాత్రి మహోత్సవం వచ్చేటప్పటికల్లా హైదరాబాద్, రాజమండ్రి, బెంగళూరు ఎక్కడున్నా సరే ప్రతి సంవత్సరం అందరూ కూడా ఇక్కడికి వచ్చి కలిసి మా కోరికలు తీర్చుకుని స్వామి గారికి అర్పించుకుని చేస్తూ ఉంటాం. మల్లికార్జున స్వామి గుడి అంటే చాలా అద్భుతమైన గుడి అండి. ఇది ఇక్కడ జరిగిన కోరికలు అన్ని తీరుతాయి. ఇక్కడ కూడా కమిటీ వాళ్ళు అందరూ చాలా బాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఇది వరకు ఏట్లోకి వెళ్ళడానికి బాధపడేవారు. ఇప్పుడు బ్రిడ్జి కూడా కట్టారండి. చాలా బాగుందండి. ఇది మాత్రం చాలా అద్భుతమైన గుడి.